హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే తెలుసా, ఈరోజు నేనైతే మా హోమ్ అయితే క్లీన్ చేయబోతున్నాను. ఇది డే 1 అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది. నేను భోజనం చేసి అయితే ఇవన్నీ దింపేశాను పైనుంచి. ఇట్లా అంట్లు తోమే దగ్గర వేసి నీళ్లు చల్లాను అనమాట. ఈలోపు కొంచెం దుమ్ము ఏదన్నా ఉంటే నానుతుందని చెప్పి. ఈలోపు కోతులు అయితే వచ్చినాయండి. మా ఇంట్లోవే తీసుకొచ్చినాయి అనుకున్నా, కాదు ఎవరియో తీసుకొచ్చి ఇట్లా గోడ మీద కూర్చొని రెండు సరదాగా అట్లా మొత్తం కింద పోస్తున్నాయి. ఇప్పుడు నేను ఎట్లా తోమాలా అని ఆలోచిస్తుంటే ఈలోపు పోయినాయి అనమాట. ఇంకా నేనైతే స్టార్ట్ చేశాను ఇంకా తోముడు. ఇంకా చూడండి టైం ఎంత అవుతుందో నాకే తెలీదు. పిల్లలు ఒక పక్క భోజనం చేపించి నిద్రపుచ్చాను అనమాట. ఇంకా నేనైతే స్టార్ట్ చేశాను ఇవన్నీ తోమటం. ఇప్పుడు 3:30 అవుతుంది. ఇప్పుడు మొదలు పెడితే ఈవినింగ్ ఎంత టైం అవుతుందో మీకు చెప్తాను చూడండి. ఇవన్నీ చూడటానికి ఇన్ని ఉన్నాయి కానీ ఏముందలే తోమేద్దాం ఈజీగా అనుకున్నాను. ఇవి తోమే కొద్దీ ఇంకా అయిపోవేంటి అనుకుంటున్నాను. తోముతూనే ఉన్నాను ఈవినింగ్ దాకా. ఇవి తోమటం ఒక ఎత్తు అయితే వీటిని మళ్ళీ తుడిచి మళ్ళీ సర్దుకోవటం ఇంకో ఎత్తు అనమాట. ఈలోపు మా పిల్లలు కూడా లేస్తారని చెప్పి ఫాస్ట్గా అయితే తోమేస్తున్నాను. తోమేశాను. ఇట్లా నీట్గా బోర్లు ఇచ్చాను. బోర్లు ఇచ్చిన తర్వాత తడి ఉంటే ఒడిచేసిన తర్వాత వెట్ క్లాత్ తీసుకొని ఇవన్నీ మళ్ళీ నీట్గా తుడుచుకోవాలి. కూర్చొని ఒక అర్ధగంట తుడుచుకుంటూ ఉండే సమయంలో మా పిల్లలు గోల చేస్తున్నారు. ఇవన్నీ ఇట్లా వదిలిపెడితే ఏం చేయాలా అనుకుంటున్నా. ఎట్లకట్లా ఫినిష్ అయితే చేశాను. ఇంకా నెక్స్ట్ ఇక్కడ బూజు అయితే దులిపాను బూజు కర్రతో. అది పోలేదని చెప్పి మళ్ళీ చీపురు తీసుకొని మళ్ళీ బూజు దులుపుతున్నాను. ఇంకా నెక్స్ట్ పేపర్లు వేసుకొని ఎక్కడున్నవి అక్కడ నీట్గా సర్దేసుకోవటమే. ఇదిగోండి చూడండి నా కష్టం ఎంతసేపు పట్టిందో ఇవన్నీ చేయటానికి. హెల్ప్గా ఇంకొకరు ఉంటే తొందరగా అయిపోతుండే. ఇంకా ఈవినింగ్ అయిపోయిందండి. నేను 11 అవుతుందండి. నేను డిన్నర్ ప్రిపేర్ చేశాను. మళ్ళీ అప్పుడు వైట్ రైస్ చికెన్ కర్రీ ఇంకా నేను ప్లేట్లో పెట్టుకొని ఇంక ఇవన్నీ లాగిచ్చేద్దామని చెప్పి స్పీడ్గా లాగిచ్చేసాను. ఇంకా నెక్స్ట్ అయితే మీకు ఫస్ట్లో చెప్పలేదు ఇవన్నీ ఎందుకు క్లీన్ చేశాను తెలుసా, మా ఇంట్లో కార్యక్రమం అయితే ఉంది అందుకనేసి. ఇంతే గాయస్, ఓకే బాయ్.